అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు 8 నెలలు గడుస్తున్నా చేయటం లేదని ఆరోపించారు చీర శ్రీకాంత్. కామారెడ్డి డిక్లరేషన్ ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డిక్లరేషన్ చేసినది గత 8 నెలలైనా ప్రభుత్వం వచ్చేసి అందులోని ఒక హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి మేమందరం కూడా పూనుకున్నాము. రాబోయే కాలంలో ఇవి అమలు చేయకపోతే ఒక కఠినమైన ధర్నా ప్రోగ్రాంలు, రోడ్డు రస్తా రోకోలు, మంత్రి ఇంటికి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ప్రజలకు తెలియజేయడానికి రోడ్లు ముట్టడి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఏడాదికి 20,000 కోట్లు చొప్పున 5,00,000 కోట్లు కేటాయిస్తున్న హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్న నిధిలో మాత్రం ఒక నయా పైసా రూపాయి కూడా ఇవ్వలేదు. అదొక విషయం చెప్పడానికి. ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని ఒక వినతి. అదేవిధంగా అన్ని బీసీ కుల సమగ్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ యువతకు, చిరు వ్యాపారులకు నిర్వహించేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచికత లేకుండా, ఎవరి హామీ విట్నెస్ లేకుండా 10 లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు.